డిఎస్సి నియామకాల విషయంలో వైసీపీ నేతలు చేస్తున్న విమర్శలపై తీవ్రంగా స్పందించారు. కనీసం ప్రజా సమస్యలపై అవగాహన లేని వారు రాజకీయాల గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని ప్రభుత్వ విప్ గన్నవరం శాసనసభ్యులు యార్లగడ్డ వెంకట్రావు విమర్శించారు. డిఎస్సి అంటే ఏమిటో, దాని నియామక ప్రక్రియ ఎలా ఉంటుందో పూర్తిగా తెలుసుకొని మాట్లాడాలని సూచించారు. మాజీ మంత్రి కొడాలి నాని వ్యాఖ్యలపై కూడా స్పందిస్తూ అధికారంలో ఉన్నప్పుడు ఒక విధంగా, అధికారం కోల్పోయిన తర్వాత మరో విధంగా మాట్లాడటం ఆయనకు అలవాటుగా మారిందని విమర్శించారు. ఇటీవల ఆయన నోటి నుంచి చంద్రబాబు, లోకేష్ పేర్లను గౌరవంగా ప్రస్తావించడం కొత్తగా అనిపిస్తుందని వ్యాఖ్యానించారు. గత ప్రభుత్వ హయాంలో కొంతమంది మాజీ ఎమ్మెల్యేలు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయకుండా దోచుకొని దాచుకున్నారని ఆరోపించారు. మీడియా సమావేశాల్లో అర్థం లేని విమర్శలు చేయడం కొంతమందికి ఫ్యాషన్గా మారిందని ఎద్దేవా చేశారు. మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని వైసీపీ నేతలు ఎందుకు డిమాండ్ చేస్తున్నారో చెప్పాలని ప్రశ్నించారు. వైసీపీ నేతలు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలని హెచ్చరించారు. ప్రభుత్వంపై విమర్శలు చేసే ముందు వాస్తవాలను తెలుసుకోవాలని సూచించారు. ఇప్పుడు ఉండాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టే దీక్షల్ని నేను ఎక్కడ వ్యతిరేకిస్తున్నాను. కానీ ఇదే కనవరంలో గడిచిన 5 సంవత్సరాలు ఎలా ఉందో మీడియా సోదరులు తెలియదన్నారు. డిఎస్సి అని చెప్తా స్పోర్ట్స్ కోటాలో జరిగిందని ఆధారాలు చూపించకుండా 16,000 మందికి, పేదలకు ఇళ్ల పట్టాలు 6,000 మందికి ఇచ్చినందుకు చేయాలా, లేకపోతే గూగుల్ తీసుకొచ్చేందుకు లోకేష్ రాజీనామా చేయాలా, లేదంటే ఫార్చ్యూన్ 500 కంపెనీస్ ప్రతినిధితో చర్చలు జరుపుకునేందుకు లోకేష్ బాబు రాజీనామా చేయాలా, లేదంటే ఈ గూగుల్ని విశ్వవేదికగా వైజాగ్ తీసుకొచ్చి డేటా సెంటర్లు తీసుకొచ్చి మిగతా డేటా సెంటర్లు పెడదామని ఆలోచన చేస్తున్న, అలాగే అన్ని దేశాల్లో ఉన్న నెట్వర్క్ల్ని, పారిశ్రామికవేత్తల్ని ఆహ్వానిస్తున్నందుకు రాజీనామా చేయాలా, ఈ భారతదేశంలో 25 వచ్చిన పెట్టుబడులు 26% పైబడి పెట్టుబడులు తీసుకొచ్చినందుకు రాజీనామా చేయాలా, దేనికి చేయాలో సుస్పష్టంగా వైసీపీ చెప్పాల్సిన అవసరం. మీ హయాంలో కనీసం రోడ్లు వేయలేకపోయారు, మీ హయాంలో ఉన్న పరిశ్రమలు బయటికి వెళ్ళిపోయినా ఆపలేకపోయారు, కనీసం ఇండస్ట్రీస్ వెళ్ళిపోతుంటే దింపుడు కళ్ళు వాసన ఉంటుంది. ఎవడో బతకరని తెలిసిన ఆచారాన్ని పాటించే దేశమే. అలాంటి ఈ రాష్ట్రాన్ని సంకనాకి ఇచ్చింది కాదు. ఇంకా మాట్లాడుతున్నారు. ఈ రాష్ట్రానికి మాజీ మంత్రులుగా వెలగబెట్టి, ఈ జిల్లా మాజీ మంత్రులుగా పనిచేసి నియోజకవర్గాలు ఏమీ చేయకుండా పైపెచ్చు లోకేష్ బాబు అది, లోకేష్ బాబు ఇది. అసలు జగన్మోహన్ రెడ్డిని లోకేష్ బాబు సవాల్ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు వస్తారో చెప్పాలి. కానీ ప్రతివాడు నేనొత్తా అంటే ఎవరి స్థాయి వాళ్ళు పెంచుకుంటే సరిపోతుంది. నేను శాసనసభ్యుడిగా గన్నవరం నుంచి కొత్తపల్లి సుమరయ్య గారు, కాకర వెంకటరత్నం గారు, వెలువల సీతారావు గారు ఇటువంటి మహానుభావులను గట్ట నుంచి ప్రతినిధించి నేను చర్చకు సిద్ధం. ఈ జిల్లా మాజీ మంత్రులు నా స్థాయి సరిపోతుందని వాళ్ళు భావిస్తే వాళ్ళు ఓడిపోయినారు, నేను గెలుచున్నా, ఒక ఆయన పోటీ చేయాలి. మీరు రెడీ అయితే బహిరంగ చర్చకు నేను సిద్ధం. అది డిఎస్సి మీదైనా, ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసిన అభివృద్ధి మీదైనా, ఈ జిల్లా అభివృద్ధి మీదైనా, ఆఖరికి గన్నవరం నియోజకవర్గ అభివృద్ధి మీదైనా, దేనికైనా చర్చకు సిద్ధం. ఊరికినే మీడియా ముందు మాట్లాడి లేని ఆరోపణలు చేసి అవన పనులు అడిగితే ప్రజలకు నిజం చెప్పాల్సిన అవసరం. మీడియా ముందు గొట్టాల ముందు మాడతాం తప్ప అసలు డిబేట్లు పెట్టే సంస్కృతి ఈ దేశంలో ఇంకా రాలా. ఊరినే సవాళ్ళు చేస్తాం, పోలీసులు ఆపేస్తారు కాబట్టి ఏమైనా మాట్లాడచ్చు అనుకుంటాం. ఎలాంటి భాష మాట్లాడారో ఆలోచించాల్సి వస్తుంది. నిన్నగా మొన్న మాజీ మంత్రి మాట్లాడుతున్నాడు లోకేష్ బాబుని, చంద్రబాబు నాయుడు గారిని. అసలు అతని భాషలో చాలా తేడా వచ్చింది. చంద్రబాబు నాయుడు గారు అది వినసొంపుగా ఉంది చెవులకైతే. అంటే మగటంతో మత్స్యంత్రం కొట్టిన అర్జునుడైన అన్నని అడిగినలాగా భాష మాట్లాడేటప్పుడు, అధికారం ఉన్నప్పుడు, మంత్రిగా ఉన్నప్పుడు విర్రవీగిన నోరు ఇప్పుడు ఎందుకు పడిపోయిందని అడుగుతుంది. నువ్వు మంత్రిగా పనిచేసావు, డిఎస్సి గురించి మాట్లాడుతున్నావు. గుడివాడ మాజీ మంత్రిని సూటిగా సుస్పష్టంగా అడుగుతున్నావు. డిఎస్సి ఫుల్ ఫామ్ తెలుసా? డిఎస్సి అబ్రివేషన్ తెలుసా? నువ్వు చదువుకున్న 8వ తరగతి నీకు ఎత్తి పరిస్థితి తెలవదు. కానీ నువ్వు డిఎస్సి మాట్లాడటం హాస్యాస్పదం. నీకు తెలిసిన భాష, నీకు తెలిసిన సబ్జెక్ట్లో మాట్లాడటానికి బహిరంగ చర్చకి నేను సరిపోతాను అనుకుంటున్నా. ఒకవేళ నువ్వు శాసనసభ్యుడు కాదు, ఇప్పుడు నేను శాసనసభ్యుడు. కానీ నువ్వు గతంలో మాజీ మంత్రికి వెలగబెట్టావు కాబట్టి నీకు మాజీ మంత్రి కావాలంటే మా పార్టీలో కూడా మాజీ మంత్రులు చాలా మంది ఉన్నారు. వాళ్ళపైన డిబేట్ చేస్తే బెటర్ తప్ప మీరు అసత్యాలని, అర్ధసత్యాలు కూడా లేకుండా అర్ధసత్యాన్ని ప్రచారం చేయొచ్చు. కానీ అసత్యాలని ప్రజలు నమ్మరు. మీరు ఓడిపోయి డిఎస్సి మీద ధర్నా చేస్తున్నారు. ఓడిపోయిన అభ్యర్థులు, గెలిచిన 11 మంది ఇంక్లూడింగ్ మాజీ ముఖ్యమంత్రితో సహా అసెంబ్లీకి రారు. రేపు 17వ తారీఖు నుంచి అసెంబ్లీకి రండి, డిఎస్సి మీద చర్చిద్దాం. మీ దగ్గర ఏమాత్రం స్పీకర్కి ఇవ్వండి. అసలు మీరు ఎందుకు మాట్లాడతారో తెలియదు. ఈ రాష్ట్ర ప్రయోజనాల పట్ల మీకు నిజంగా విశ్వాసం ఉంటే, మీ రాజకీయ పేట నడిపేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజా ప్రయోజనాల కోసమే అయితే తక్షణం మీరు అసెంబ్లీకి రావాల్సిందిగా కోరుతున్నాం. లేదు మేము రావంటే, మేము పాదయాత్ర చేస్తాం, మేము రావంటే జీతాలు తీసుకోవద్దని నేను అభ్యర్థిస్తున్నాను.
నో వర్క్ నో పే విధానం అన్ని చోట్ల ప్రపంచంలో ఉంది. ఎవడు పని చేయకపోయినా మైక్రోసాఫ్ట్ కంపెనీ పనిచేసేవాడైనా ఇంకో కంపెనీ పనిచేసేవాడు జీతం పని చేస్తేనే జీతం వస్తుంది. పని చేయకుండా జీతాలు తీసుకుంటాం దొంగతనంగా నేను భావిస్తాను. దొడ్డిదారిన సంతకాలు పెట్టి వెళ్ళి రాష్ట్ర అసెంబ్లీని అవమానిస్తాం కాదన్నాడు. మీరు దయచేసి 16,000 మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు వచ్చి మళ్ళీ నోటిఫికేషన్ ఇస్తున్నాం, మళ్ళీ ఉద్యోగాలు ఇస్తున్నాం. మీరు ఉద్యోగాలు ఇచ్చింది లేదు, చచ్చింది లేదు. నేను ఇచ్చిన 150 ఉద్యోగాలు కూడా మీరు క్లెయిమ్ చేసుకునే దుస్థితిలో మీరు ఆ రోజు పరిపాలించారు. సెంట్రల్ బ్యాంక్ చైర్మన్గా 150 మందికి ప్రభుత్వ ఉద్యోగాలు నేను ఇస్తే ఎంత పారదర్శకంగా ఇచ్చారంటే సీఈఓకి, ఎండీకి, చైర్మన్కి మార్కులు ఉంటే అవినీతికి ఆస్కారం ఉంటుందని పేపర్ యాడ్లోనే పెట్టారు. డూ రిజర్వేషన్ ఫాలో అయ్యి ఎవరికి ఎక్కువ మార్కులు వస్తే ఆడికే జాబ్ ఇమ్మన్నా 150 మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు వచ్చింది. అదే నేను చేసి ఉండకపోతే ఈ 150లో 60-70 ఉద్యోగాలు అమ్ముకునే పరిస్థితి. మీరు మీ మాటలు ప్రజలు విశ్వసించే పరిస్థితి లేదు. ప్రజల మన్ననలు పొంది ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం పనిచేసే లెక్కైతే ముందు ఈ రాష్ట్ర శాసనసభను అవమానించారు. ఈ రాష్ట్ర శాసనసభ్యుడిగా గెలిచి ఈ రాష్ట్ర శాసనసభ్యులుగా మీరు అసెంబ్లీకి రాకుండా మీరు ఇలా టెంట్లు వేసుకుని తిరగటం వల్ల ఉపయోగం లేదు. వచ్చే ఎన్నికల్లో చెప్పిందే మాట మీద జగన్మోహన్ రెడ్డి తరచూ చెప్పే మడమ తిప్పడం మాట తప్పనే విధంగా వచ్చే ఎన్నికల్లో కూడా మీకు అధికారం ఇవ్వకపోతే మేము ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేసి అసెంబ్లీ సమావేశాలు మొత్తం 5 సంవత్సరాల పాటు బహిష్కరిస్తామని దమ్ము ధైర్యం మీకుంటే అది మేనిఫెస్టోలో పెడతామని బహిరంగ చెప్పండి. లేదా ఇప్పుడు అసెంబ్లీకి రండి. ఇప్పుడు ఒక మాట రేపు ఒక మాట. చంద్రబాబు నాయుడు గారు రాలేదంటే ఆయనకు అవమానం జరిగిందని, చట్టసభలో అవమానానికి గురయ్యి అవహేళన జరిగిందని ఆయన మానేశారు. గతంలో జయలలిత మానేసింది. ఆవిడకి అవమానం జరిగింది మానేసి. మీకేం అవమానం జరిగిందని స్పీకర్ మైక్ ఎవడు అంటారు. అసెంబ్లీకి వచ్చి అడిగితే మైక్ అయ్యన్ పాత్ర గారు ఇస్తారో ఎవడో తెలుసు. అసలు మీరు వచ్చింది అక్కడ గవర్నర్ ప్రసంగం అవగానే పేపర్ల నుంచి వెళ్ళిపోతుంది తప్ప ఈ ద్వంద్వ నీతికి ప్రజలు గమనిస్తున్నారు. వచ్చే శాసనసభలో కూడా మీరు అధికారం ఇస్తేనే శాసనసభకు వస్తామని ప్రకటించే దమ్ముంటే మీతో నేను చర్చించాను. సార్, మీరు పట్టుదల నెరవేరిందని అసెంబ్లీ సాక్షిగా శివసానంజలి గారి మీద లీడ్ అయిన ఆరోపణ కదా వాళ్ళని రాజీనామా చేశారు. దాని మీద మీ